హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో జీడిఎస్ నుంచి వచ్చిన ఒక అప్డేట్ గురించి, అలాగే రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనే ఒక క్లారిఫికేషన్ గురించి తెలుసుకుందాం. సో ఇప్పటివరకు మా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల నా లేటెస్ట్ వీడియోస్ ఇన్ఫర్మేషన్ మీకు ముందుగా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇంకా వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఎవరైతే జీడిఎస్ 2021కి అప్లై చేసిన వాళ్ళ డౌట్స్ ఏంటంటే, జీడిఎస్ ట్రాన్స్ఫర్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతాయి, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, అసలు కేసు ఎవరు వేశారు, కోర్టులో జడ్జిమెంట్ ఏమి ఇచ్చింది, ఇలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. దాని గురించి అయితే ఈ వీడియో చేస్తున్నాను. ప్రజెంట్ అయితే నా దగ్గర ఉన్న సోర్స్ని బట్టి జూలైలో అయితే రిజల్ట్స్ రావచ్చు అని చెప్తున్నారు. దానికి ప్రూఫ్స్ అయితే ఈ వీడియోలో నేను చూపిస్తాను. అండ్ ఒక పీడిఎఫ్ గురించి చెప్తున్నాను. ఈ పీడిఎఫ్ అయితే నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. అండ్ లింక్ ఒక డిస్క్రిప్షన్లో ఇస్తాను. నా టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఇంకా జాయిన్ అవ్వకపోతే కనుక టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు ముందు వస్తుంది అండ్ డిస్కషన్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఏపీ అండ్ టీఎస్ నోటిఫికేషన్స్ వచ్చేసి 27th January రిలీజ్ అయ్యాయి. అదే రోజున ఒక పిటిషన్ అయితే కోర్టులో వేయడం జరిగింది. అదేంటంటే, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ జీడిఎస్ నోటిఫికేషన్స్ అయితే 27th January 2021 రిలీజ్ అయ్యాయి. అదే రోజున ఒక పిటిషన్ అయితే కోర్టులో వేయడం జరిగింది. అదేంటంటే, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ట్రాన్స్ఫర్స్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు ట్రాన్స్ఫర్స్ పెట్టుకోకుండానే జీడిఎస్లో అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో అలా రిలీజ్ చేయడం వల్ల జీడిఎస్లో ప్రెజెంట్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఆగిపోతాయి. వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళైతే కోర్టులో అయితే పిటిషన్ వేశారు. జీడిఎస్లో ట్రాన్స్ఫర్స్ అనేవి రెగ్యులర్గా జరగవు. ఓన్లీ ఫీమేల్కి అయితే 2 times మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ మేల్కి వచ్చేసి ట్రాన్స్ఫర్స్ అనేవి ఓన్లీ 1 time మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ నోటిఫికేషన్స్ ఇలా ట్రాన్స్ఫర్స్ జరగకుండా మధ్యలో ఇలా రిలీజ్ చేయడం వల్ల వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది. సో వాళ్ళైతే కోర్టులో కేసు వేశారు. ఎవ్రీ ఇయర్ ఏంటంటే, ఎవరైతే ట్రాన్స్ఫర్స్ పెట్టుకుంటారో వాళ్ళకి April to June ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి. మరి ట్రాన్స్ఫర్స్ జరగకుండా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయరు, కానీ ఈ ఇయర్ చేశారు. సో ఈ నోటిఫికేషన్లో వేకెన్సీస్ అనేవి ఫిల్ అయిపోతాయి. మరి ట్రాన్స్ఫర్స్ పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి అయితే అన్యాయం అయిపోతుంది. అండ్ ఎవ్రీ ఇయర్ వచ్చేసి April to June ట్రాన్స్ఫర్స్ పెట్టడం జరుగుతుంది. మరి ట్రాన్స్ఫర్స్ జరగకుండా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. మరి ఈ నోటిఫికేషన్లో వ్యాకెన్సీస్ అన్నీ ఫిల్ అయిపోతాయి. మరి ట్రాన్స్ఫర్స్ పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకని 2 సార్లు మాత్రమే ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి కాబట్టి వాళ్ళు పిటిషన్ వేశారు. సో ఇంతవరకు అయితే అందరికీ తెలిసిన విషయమే. అండ్ కోర్టులో జడ్జిమెంట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కోర్టులో జడ్జిమెంట్ ఏమి ఇచ్చింది అండ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయనేసి చూసుకుంటే, మనకు 27th January 2021 కోర్టు పిటిషన్ అయితే వేశారు ఈ సమస్య మీద. 22nd February 2021 ఫస్ట్ హైరింగ్ అయితే జరిగింది. మరి ఆ రోజు జడ్జిమెంట్లో ఏం చెప్పారంటే, మనకి ఆల్మోస్ట్ 341 ట్రాన్స్ఫర్స్ అయితే జరగాలి బోత్ ఏపీ అండ్ తెలంగాణలో చూసుకుంటే. మరి అవి ఆపేసి డిపార్ట్మెంట్ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఆఫీసర్స్ కేసు వేశారు కాబట్టి 22nd February ఫస్ట్ హైరింగ్లో 341 ట్రాన్స్ఫర్స్ ఏదైతే ఉన్నాయో ఫస్ట్ వాటిని కంప్లీట్ చేసి తర్వాత రిలీజ్ చేయాలి అని చెప్పేసి అయితే కోర్టు అయితే జడ్జిమెంట్ ఇచ్చింది ఫస్ట్ హైరింగ్లో. సో డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రాన్స్ఫర్స్ గురించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో కోర్టు అయితే 2 monthsలో ట్రాన్స్ఫర్స్ అయితే కంప్లీట్ చేయమని చెప్పింది. సో వాళ్ళైతే ట్రాన్స్ఫర్స్ రిలీజ్ చేసి 2 months అయిపోయింది, కానీ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల వాళ్ళు ట్రాన్స్ఫర్స్ కూడా ఇంకా కంప్లీట్ చేయలేదు. ఆ ట్రాన్స్ఫర్స్ కంప్లీట్ చేయకుండా మనకి రిజల్ట్స్ రిలీజ్ చేయడం అయితే కష్టం. సో రిజల్ట్స్ రిలీజ్ చేయడానికి అయితే చాలా టైం పడుతుందని చెప్పేసి ఈ పీడిఎఫ్లో కూడా మెన్షన్ చేశారు. ఒకసారి ఆ పీడిఎఫ్ గురించి బ్రీఫ్లో ఏముందో చూద్దాం. ఫైనల్గా ఈ వీడియోలో ఈ పీడిఎఫ్లో ఏముంది అని చెప్పేసి తెలుసుకుందాం అనుకుంటే, ఏవైతే మనకి పోస్టల్ ట్రాన్స్ఫర్స్ అనేవి జరగాలో అవి డిసెంబర్లో కౌంట్ చేసుకుని April to June అప్లై చేసుకుంటే మనకి జూలైలో అనేది రిజల్ట్స్ వస్తాయి ఎవ్రీ ఇయర్. కానీ ఇయర్ ఏం జరిగిందంటే, ఏదైతే డిసెంబర్లో అప్లికెంట్స్ కౌంట్ చేసుకున్నారు, కానీ జనవరిలో మనకి ఏవైతే న్యూ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటి కోసం అప్లికేషన్ రిలీజ్ చేశారు. సో 341 పోస్ట్స్ అనేవి ఏవైతే ట్రాన్స్ఫర్ చేయాలో అవన్నీ పెండింగ్లో పడిపోవడం వల్ల మనం ఏదైతే పోస్టులు పెట్టుకున్నామో వాటిలో మనం సెలెక్ట్ అయితే ఎవరైతే ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలో వాళ్ళు అక్కడే ఉండిపోతారు. వాళ్ళకి లైఫ్ టైం ఛాన్స్ ఒకసారి ఉంటుంది. లేడీస్కి వచ్చేసి 1 year, జెంట్స్కి వచ్చేసి 2 years చేసేసాక పోస్ట్ ఏదైతే ఉందో అది ట్రాన్స్ఫర్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఆ ట్రాన్స్ఫర్ పెట్టుకునే అవకాశం వాళ్ళు కోల్పోతే మళ్ళీ ట్రాన్స్ఫర్ పెట్టుకునే అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళు కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు ఏం చెప్పిందంటే, ఇప్పుడు మనం నోటిఫికేషన్స్ క్యాన్సిల్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళు ఏవైతే నోటిఫికేషన్స్ పెండింగ్ ఉన్నాయో ఆ ట్రాన్స్ఫర్ నోటిఫికేషన్స్ అనేవి 2 monthsలో క్లియర్ చేయమని చెప్పారనమాట.
ఈ 2 మంత్స్లో క్లియర్ చేస్తే, అంటే జనవరి 27న మనకి ఈ కేసు వేశారు, జనవరిలో స్టార్ట్ చేస్తే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ కల్లా మనకి రిలీజ్ అయ్యేవి. కానీ ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల మనకి ట్రాన్స్ఫర్స్ అనేవి ఇంకా లేట్ అయిపోయాయి. సో ఈ ట్రాన్స్ఫర్స్ రిలీజ్ అవుతే కానీ మనకి ఏదైతే మనం రిజల్ట్స్ రావాలో అవి రాలేదన్నమాట. సో ట్రాన్స్ఫర్స్ అయ్యేపటికి ఒక 2 మంత్స్ పడుతుంది. దట్ మీన్స్ జూన్ వరకు మనం ఎస్టిమేషన్ వేసుకుంటే, ఇప్పుడు వాళ్ళు ప్రెసెంట్ అయితే ట్రాన్స్ఫర్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు. ఈ ట్రాన్స్ఫర్స్ అనేవి జూన్ కల్లా కంప్లీట్ అయిపోతే మనకి జూలైలో రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. సో అది కూడా పాండమిక్ సిచ్యువేషన్ కొంచెం తగ్గి, కోవిడ్ కొంచెం తగ్గితే కనుక మనకి రిజల్ట్స్ అయితే తొందరగా వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో అయితే. ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఈ లింక్ ప్రొవైడ్ చేస్తాను. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఎవ్రీ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో ఎవ్రీవన్ నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే ఏపీటీఎస్ డిస్కషన్స్ అని చెప్పేసి ఒక జీడిఎస్ ఛానల్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్. ఆ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అయితే మీకు ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ ఫాస్ట్ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇన్ఫర్మేషన్ అయితే. జీడిఎస్ రిజల్ట్స్ తొందరగా రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Do like, comment and share. Please subscribe. You decide if you ever